ముందు డైరెక్టర్ గారు ఓకే పాస్ 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 అన్న టెన్షన్ తీరిపోయింది కదా ఇప్పుడైతే? పోయిందన్న, ప్రశాంతం అన్న. ప్రశాంతంగా ఉన్నారు? ప్రశాంతం అన్న. ఈ సినిమా మీరు మొత్తం కూడా రియలిస్టిక్గా తీసారా, లేకపోతే ఏమైనా చేంజెస్ ఏమైనా కొద్దిగా చేసినట్టున్నారా సినిమాటిక్గా? చేసినాం అన్న, చేంజెస్ చేసినాం. క్లైమాక్స్ ఏదైతే ఉందో అది మెయిన్గా పెట్టుకొని మిగతా కొన్ని చేంజెస్ చేసినాం అన్న. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ స్టోరీ క్లైమాక్సే చాలా ప్లస్ ఇది. సో అంటే మీ ఆ స్టోరీ ఇచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారండి అసలు దీన్ని ఫస్ట్ ఏమైనా ఇలా చేస్తానంటే? యాక్సెప్ట్ చేయలేదన్న. చాలా సంవత్సరాలు బతిలాడితే వాళ్ళ కండిషన్ మీద యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ పేర్లు ఆ కుటుంబస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎవరిని వాడొద్దు, మా అసలు ఏం జోలు తేవద్దు అనేసరికి తేవద్దని చెప్పారు. ఆ తర్వాత ఇక మేము అట్లనే చేసినామన్న. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏమిటి? అంటే ఇంకా వాళ్ళు కొంచెం ఆ బాధ ఉన్నదన్న, అండ్ రీగ్రెట్ అయితే ఉన్నదన్న. అది వాళ్ళకైతే బాధ ఇచ్చిన ఏడు కొంచెం ఫోన్ చేసి ఏడ్చిర్రు. మళ్ళీ అప్పటి ఇక దాని మీద వాళ్ళు బాధపడ్డారు బాగానే. ఓకే, నితిన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నాకు తెలిసి ఏంటంటే నెలలో కంపల్సరీ ఒక 2-3 సినిమాలు మీ నుంచి వస్తూనే ఉన్నాయి వరుసగా మంచి హిట్. దానికి తోడు బన్నీవాస్ గారి తోడు కావటం, ఇటు వంశీ గారి తోడు అవటం, అసలుకి ఎక్కడికో పోతుంది లిటిల్ హార్ట్స్ కానీ ప్రతిదీ కూడా బాగా మంచి హ్యాట్రిక్ కొడుతుంటున్నారు. బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువనే వినిపిస్తుంటుంది. నిజంగా ఇది సినిమాకి ఎంత బడ్జెట్ అయింది అంటే మీరు ఎంత పెట్టారు ఏంటి అసలు? సార్ అంటే నేను కొన్ని రివ్యూస్ చదివాను సార్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అని పెట్టారు. గుడ్ అంటే ఆ సినిమా బడ్జెట్ దానికి ఎంత కావాలో అంత సరిపోయినట్టే. సో దానికి ఎంత కావాలో అంత జరిగింది సార్. అండ్ ఆల్సో ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టి ప్రొడక్షన్లో ఇవాళ ఇన్ని ప్రాజెక్ట్స్ టర్న్ అవుట్ అవుతూ ఆ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది సార్. లేదు అంటే దీన్ని మనం ఇప్పుడు హైదరాబాద్లో పెట్టి సెట్టింగ్స్ వేసి తీస్తే ఆ న్యాచురాలిటీ ఫీలింగ్ కూడా రాదు కదా. సో దీన్ని వీ ప్రొడ్యూస్ ఇట్ నాట్ మరీ ఏదో చీప్ బడ్జెట్ కాదు సార్. ఒక స్మాల్ ఫిలిం ఏ బడ్జెట్లో చేయాలో ఆ బడ్జెట్లో చేస్తాం. అండ్ ప్రమోషన్స్కి ఆల్మోస్ట్ ఒక సినిమా బడ్జెట్లో సగం ప్రమోషన్స్ కూడా వీఆర్ స్పెండింగ్ నౌ అండి. అంటే మీరు తీసే ప్రతి మూవీ కూడా ఫస్ట్ ఓటీటీ అనే థాట్ తోటి తీస్తున్నారు ఎందుకండి? లేదండి, లాస్ట్ ఇయర్ నవంబర్లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగిందండి. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఇదే రోజు జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే చోట కూర్చున్నాం మేము. అప్పుడు కూడా మేము థియేట్రికల్ సినిమానే అన్నాం. అప్పుడు February 14th, 2025 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. కానీ మీకు తెలిసింది కదా 15 ఏళ్ళు లేట్ అయినా కదా, ఇంకొంచెం లేట్ అవుతూ వచ్చి ఇవాళ రిలీజ్ అయిందండి. అండ్ ఆల్సో వన్స్ అగైన్ అండి, సో మీరు అన్నారు ఏమైనా చేంజెస్ చేశారా అని చెప్పి. కొన్ని చేంజెస్ అయితే మీడియా వాళ్ళు కొంతమంది అన్నారు క్లైమాక్స్లో ఇంకా ఏం జరిగింది అని క్యూరియాసిటీతో. ఒరిజినాలిటీలో ఇంకా గట్టిగా ఉందండి. బట్ మనకున్న లిమిటేషన్స్లో కొంచెం దాపెట్ట. ఇంకా ఒరిజినాలిటీలో చెప్పాలంటే వెంకన్న పాత్ర ఎవరైతే చేస్తున్నారో రియల్ లైఫ్ క్యారెక్టర్లో అతని సమాధి అతనే కట్టుకున్నాడండి. అది రియల్ లైఫ్లో. సో అన్ని సినిమాలు చెప్పలేం కదా. నితిన్ గారు అమ్మా అన్న, సినిమా స్పైన్ చిల్లింగ్ అన్ప్రెడిక్టబుల్ బ్లాక్ బస్టర్. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో ఎమోషనల్ రైడ్ ఉంటుందని. అంటే ఒక డౌట్ ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వక ముందు 24-48 అవర్స్ నుంచి ఒక మీమ్ అండ్ స్పెక్యులేట్ అవుతుంది బాగా ఒక మూవీ గురించి. హీరో క్యారెక్టర్ ఏదో సమ్ పిసుక్కొని చనిపోతాడు అని చెప్పి. సో అది ఎలా వచ్చిందండి? అండ్ చాలా వరకు స్ప్రెడ్ అయ్యి దాని నుంచి చాలామంది అడుగుతున్నారు ఏంటి ఇది నిజమేనా అని. అది సినిమాలో లేదు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇదని చెప్తాడండి అన్న. సారీ ఇట్లా మాట్లాడచ్చు. అవి విసుకోకపోయినా మీ గుండెలు విసుకుతుంది కన్నా. అంటే ఏం చెప్తున్నారా? అదే అన్న, అర్థమైందన్న అర్థం. సో లాస్ట్ అంటే నార్మల్గా పెద్ద పెద్ద సుమోలతో హిట్లు కొడతారు, సీజీలు వాడి హిట్లు కొడతారు. మీరు ఒక చిన్న సిరంజి వారి హిట్ కొట్టారు. ఈ రేంజ్ రెస్పాన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది? ఆడియన్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే నేను నమ్మినో ఊరుని అనుకొని వచ్చినో ఆ ఊరినే నేను చూపించిన, మీ ఊర్లను మీకు చూపించిన, ఆ ఊరు మీకు నచ్చిందని నచ్చింది. దాన్ని ఇష్టపడ్డందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. బన్నీవాసు గారు ఇక్కడ
హాయ్ అండి. హాయ్ మేడం. స్వామి, బేసికలీ ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే కోట్లు పెట్టి సినిమా తీయాలి, భారీ సెట్టింగ్స్ వేయాలి, కథలు భారీ లెవెల్లో రాయాలి, అప్పుడు కానీ జనం యాక్సెప్ట్ చేయరు అనేది ఒకటి మనకు తెలుసు. బట్ ఒక చిన్న కథ అంటే రియల్ స్టోరీని తీసుకుని ప్లస్ టికెట్ కూడా మీరు ప్రైస్ తగ్గించారు, 99 రూపాయలకి పెట్టారు. సో ఇది లాస్ అవ్వట్లేదు, అయినా కూడా 99 పెట్టినా కూడా మేము ప్రాఫిట్లోనే ఉన్నాము అని మీరంతా కూడా మాట్లాడారు. సో దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఏం చెప్తారు మీరు? అమ్మ ప్రాఫిట్ ఇంకా నేను చెప్పలేదు, ఎందుకంటే వస్తుంది పెంచుతున్నారు కదండి, సినిమా మాట్లాడుతుంది కదా. 100% ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద ప్రాఫిట్. అండ్ యా, ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్లో మధ్యలో ఏంటంటే అందరం కన్ఫ్యూజ్ అయ్యాం బికాజ్ ఆఫ్ ఓహో ఇప్పుడు జనాలు థియేటర్కి రావాలంటే ఒక పెద్ద విజువల్ వండర్ ఉండాలి, ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యాము. అట్లాగే ప్రూవ్ అయింది కూడా ఆ టైంలో. చిన్న మంచి సినిమాలు కొన్ని వచ్చి కూడా ఆడలేదు. స్లోగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జనాలు మంచి సినిమా ఉంటే థియేటర్కి వస్తున్నారు. బట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నైజాం అంటే ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. కింద కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇది ఆంధ్ర సైడ్ ఎస్పెషల్లీ ఇంప్రూవ్ అవ్వాలి ఇంకాని. బట్ గుడ్ దట్ అట్లీస్ట్ ఒక పాజిటివ్ వేవ్ అయితే జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక స్పెషల్ కంటెంట్స్. ఇవన్నీ కూడా ఈరోజు రాంబాయ్ అవ్వచ్చు, మన లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వెరీ గుడ్ కంటెంట్స్ ఉంటే మాత్రం టర్న్అవుట్ అవుతున్నారు. బట్ నాట్ లైక్ అంటే ఒక రేషియోలో ప్రతి బిజినెస్లోనే గ్రోత్ వస్తుంది కదా, అట్లాగా థియేటర్కి రావాల్సిన ఆడియన్స్ గ్రోత్ అయితే ఇంకా రావాలి. యా, బట్ ఇట్ స్టార్టెడ్, దట్ ఇస్ అ గుడ్ పాయింట్. వేణు గారు, సినిమా అంతా చూస్తున్నప్పుడు అంటే క్లైమాక్స్ విషయంలో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే రియల్ స్టోరీ అయినప్పటికీ కూడా క్లైమాక్స్ మీద చాలామందికి డౌట్ ఉంటుంది, ఫాదర్ అట్లా చేస్తాడా అని. అది ఎవరు కూడా నమ్మలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో క్లైమాక్స్ విషయంలో మీరు బాగా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు ఆ సినిమాని. సో ముందు మనం బిలీవ్ చేయడం వేరు, తెర మీదకి రావడం వేరు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం వేరు. సో దీని మీద ఏమనిపించింది? ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని బలంగా నమ్మారా ఫస్ట్ నుంచి? నమ్మామండి. బోస్ రైటింగ్లోనే వెంకన్న క్యారెక్టర్ని, ఆ వెంకన్న క్యారెక్టర్ యొక్క సైకో అనాలిసిస్ని ప్రాపర్గా ముందు అంటే ఫస్ట్ సీన్ నుంచే, ఆయన ఇంట్రడక్షన్ చేసిన ఫస్ట్ సీన్ నుంచే మేనిఫెస్ట్ చేసిన విధానం ఏదైతుందో అది క్లైమాక్స్ నమ్మేలాగా రూట్ చేసింది అది. సో మాకు కొంచెము భయం ఉండింది నాకు, అరే ఇది అంటే ఇంకా ఏదన్నా ఆల్టర్నేట్ ఆలోచిద్దామా అని ఒక 10% భయం ఉండేది. ఒకరోజు సాయి ఫోన్ చేశారు, మన సాయి గారు ఫోన్ చేసి, అన్న మీరు అదే చేస్తున్నాం, అదే బాగుంది అంటే వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు ఆ రోజు స్టోరీ విన్న తర్వాత. పెట్టుకొని ఒక కొంచెం ఎందుకో వేణుగారు డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నాకే ఒక 10% కొంచెం ఇంకేదన్నా ఆలోచిద్దామా, మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదని ఒక అది ఉండేది అనమాట. బట్ సాయి గారు ఆ రోజు లేదు మీరు డైరెక్టర్ ఏదైతే అనుకున్నారో, ఏదైతే మీరు నమ్ముతున్నారో అదే చేయండి, మీ వెనకాల మేముంటాము, 100% ఇది హార్డ్ ఈటింగ్ అని ఫస్ట్ అతను మాకు ఇచ్చాడు ధైర్యం. ఆ ధైర్యంతోనే మేము ముందుకు వచ్చినాము. థ్యాంక్ యూ. డైరెక్టర్ సాయి గారు మేడం, మీరు చూస్తే ప్రీ రిలీజ్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమో అలా ఓపెన్గా ఉండకూడదు. సో ఏంటి, నేర్చుకుంటారా ఇట్లానే ఉంటారా? ఏమో మేడం, అదే నాకు వచ్చినట్టు మాట్లాడతాం మేడం. జూనియర్ పోసాని సార్ మేడం, నేర్చుకోవడానికి ట్రై చేస్తాం మేడం. అంటే ఇప్పుడు ఇది నాకు కొత్తగా మేడం, అంటే బేసిక్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తా. నేర్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు, నీ సహజత్వాన్ని అసలు పోనీయకు నువ్వు. అది ఇండస్ట్రీ అయినా ఎవరైనా కూడా నిజాయితీని ఎవరైనా ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ బ్రాండ్, అంతే. చైతు జోనల్ గారు, ఈ రోల్ చేయడానికి నేమ్ ఎంత వస్తుందో నెగిటివిటీ కూడా అంతే వస్తుంది. సో మీకు ఈ రోల్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే యాక్సెప్ట్ చేసే ముందు అనుకుంటాం కదా నేను చేయగలిగినా లేదా, ఎందుకంటే చాలా విలనిజం అదే. అసలు యాజ్ ఏ ఫాదర్ అయితే మాత్రం అట్లుంటారా అనిపిస్తుంది. బట్ కులాల విషయంలో కావచ్చు, ఎట్లయినా పిల్లల్ని చంపేస్తున్న ఫాదర్స్ కూడా ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చెయ్యాలి ఆ నిజాన్ని. సో మీకు చెప్పినప్పుడు ఏమనిపించిందండి? నాకు ఛాలెంజింగ్ అనిపించింది ఫస్ట్ రోల్, ఆ కుంటుకుంటూ యాస. అండ్ నేను 20 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాను నేను. సో నాకు వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అనిపించింది. క్లైమాక్స్ గురించి వాళ్ళు చెప్పారు నాకు, ఐ ఎక్స్పెక్టెడ్. నాకు రెగ్యులర్గా ఫోన్ కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి, దే ఆర్ హేటింగ్ వెంకన్న బట్ దే ఆర్ లవింగ్ ద యాక్టర్. నెగటివిటీ వస్తుందని తెలుసు, బట్ యాజ్ అన్ యాక్టర్ బోస్ గారు రాసుకున్న కథకి న్యాయం చేయడం నా పని. ఐ థింక్ దట్స్ వాట్ ఐ డిడ్. యా, థ్యాంక్స్ సార్. నేను సార్ క్వశ్చన్ అడగాను కానీ సినిమా మీద వచ్చిన నా ఫీలింగ్ చెప్తాను సార్.
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను క్వశ్చన్ అడిగాను కానీ ఫస్ట్ దగ్గర నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా 21 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి 21వ తారీఖు 21 సినిమాల్లో కూడా ఫస్ట్ రాజు వెడ్స్ రాంబాయి ఉందని మీతో చెప్పాను, వేణు సార్తో చెప్పాను. అలాగే సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఆయనతో పావుగంట మాట్లాడాను, సురేష్ బొబ్బిల్ గారితో. అన్న నువ్వు ప్రాణం పోసావు సినిమాకి. సార్ నేను ఆయన డైరెక్టర్ గారు ఎలా పట్టుకున్నాడో కాస్టింగ్ కానీ, రాజు కానీ, రాంబాయి కానీ, చైతన్య గారు, వెంకన్న గారిని ప్రాణం పోసారు సార్. అసలు వాళ్ళు రాజు వెడ్స్ రాంబాయి అంటే వాళ్ళిద్దరే కనిపించారు. తర్వాత చైతన్య గారు సార్ మీరు ఎక్కడ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంటారు. సూపర్ సార్. అలాగే మీరు కూడా బన్నీవాస్ గారు కానీ మీరు కానీ సార్ ఇటువంటి పల్లె వాసన వచ్చే కథలను ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఒక సినిమా అంటే మీరు ఇందాక అన్నారు, ఒక సినిమా అంటే ఒక్కరు కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. మీరిద్దరూ చేస్తే మంచి మంచి కథలు చాలా నోచుకొని ఉన్నాయి. చాలా వస్తే మాత్రం వాళ్ళని మీరు అన్నట్టు వాళ్ళకి ఎంట్రీ కూడా ఉండదు, అటువంటిది మీరు అవకాశం కల్పిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. సినిమా ఎక్కడో ఉంటుంది, ఇప్పుడు చూస్తున్నాం బుక్ మై షోలో అన్నీ ఎల్లో కనపడుతున్నాయి. మీరు అమీర్పేటలో బ్యాండ్ కొట్టవు సార్. సార్ నాది సాయిల్ గారు నాది ఒకటి క్లైమాక్స్ నేను రివీల్ చేయను, క్లైమాక్స్ అంతా బాగుంది. బట్ ఆ నూతి దగ్గర వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, ఒకరికొకరు త్యాగం చేసుకుంటున్నారు. నీకోసం మీ నాన్న ఇలా చేశాడు, నన్ను చేస్తుంటే నేనేమవుతుంది అనేది అద్భుతమైన డైలాగ్ సార్. ఆ సీను ఊరు మధ్యలో పెట్టుంటే ఊరు మొత్తం ఎమోషన్ క్యాచ్ చేసి ఉండేవాళ్ళం కదా అని నాకు ఒక అభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒంటరిగా పోట్లాడుకుంటే ఏముంటుంది, అదే ఊరు మధ్యలో ఆ సీన్ తీసుంటే వాళ్ళ ఎమోషన్ క్యాప్చర్ చేస్తే ఇంకా బాగుంటుందని నా చిన్న అభిప్రాయం సార్. మీ డైరెక్టర్ విజన్ ఇది మీ. ఓకే సార్. సార్ ఈ సినిమా అద్భుతం, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ నెంబర్ చూస్తారు. దీని గురించి మాట్లాడటానికి ఇవ్వలేదు, అద్భుతం సార్. హలో హలో ఇప్పుడు నిజంగా నిన్న సాయంత్రం ఎవరో షో చూడడానికి వెళ్ళి నేను ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ డ్యూలీ, వెళ్ళలేకపోయాను థియేటర్కి. నిన్న రాత్రి నుంచి గిల్టీగా ఈ సినిమాకి వెళ్ళలేదే అని పడుకుని వాళ్ళ ఉదయం 11 గంటలకి సినిమాకి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే. మీ పక్కనే సురేష్ ఉన్నాడు, పర్లేదండి, నీకని వయసులో చిన్నాడు, ఒకటే ఇచ్చు. పర్లేదు. వాళ్ళు లెట్ మీ టెల్ యూ, వాసు గారు జోక్ చేస్తున్నాడు, ఈ జస్ట్ కిడింగ్. జోక్ సీరియస్గానే చెప్పలేదు. నేను గ్రూప్లో పెట్టారు చూసుకోలేదు, నాదే పొరపాటు. సురేష్ కాపాడేశారు, నాదే పొరపాటు. బట్ ఐ స్లెప్ట్ విత్ లాట్ ఆఫ్ గిల్టీ. రాత్రి అయ్యే మంచి సినిమా మిస్ అయిపోయాను నేను, ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది అనుకుని ఉదయం 11 నుంచి ఇప్పటి వరకు ఇదే సినిమా మూడ్లో కూర్చున్నాం. ప్రెస్ మీట్ అంటేనే భయం వేసి పారిపోయే రోజుల్లో ఒక ప్రెస్ మీట్ కోసం అని చెప్పి ఏం అడగాలి, ఏం చూసాము, ఏం తీశారు అని చెప్పి అన్న ఫీలింగ్లో ఉన్న ఈ రోజుల్లో యూ హ్యావ్ డెలివర్డ్ మాస్టర్ పీస్. ఇక్కడ ఎవరిని ఏం మెచ్చుకోవాలో కూడా తెలియట్లే. అక్కడ నితిన్ గారి దగ్గర నుంచి డైరెక్టరు, వేణు, చైతన్య, అమ్మాయి తేజస్వి, తెలుగు తేజస్వి, ఇంతమంది, వాసు గారు హీరో, మా ఇంతమందిని అసలు మేము క్వశ్చన్ అడగడానికి ఏమున్నదో నాకైతే అర్థం కాలేదు కానీ బట్ ఐ విల్ ట్రై ఏ క్వశ్చన్ విత్ ద డైరెక్టర్. ఇప్పుడు ఇలాంటి కథలు చెప్తే రౌడీలు పెట్టి కొట్టిస్తారు ముందు, ఫస్ట్ పాయింట్. వీడేదో మా డబ్బులు తగలబెట్టడానికి దుష్ట యత్నంతో వచ్చాడు ఇక్కడ మా దగ్గరికి అని చెప్పి అర్థం కాక చాలా సినిమాలు ఎగిరిపోతాయి, చాలా కథలు యాక్సెప్ట్ చేయలేక కొన్ని కథలు ఎగిరిపోతాయి. ఈ కథను మీరు యాక్సెప్ట్ చేయించుకోవడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? అలాంటి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అప్పుడున్న జీవన స్థితిగతులు, సామాజిక స్థితిగతుల మధ్యలో అలాంటి మారుమూల ప్రాంతంలో జరిగిన ఒక అరాచకం ఈ కథ. అలాంటి కథని ఈ విధమైన ఒక టీయర్ఫుల్ లవ్ స్టోరీగా తయారు చేయడంలో మీరు మీ ఛాలెంజెస్ ఏంటండి? రియల్లీ ఐ వాంటెడ్ టు నో. సార్ నేను రాసుకున్నప్పుడు పేపర్ మీద పెట్టినప్పుడు మంచిగానే ఉన్నది సార్, కానీ అక్కడ ఉన్న అది సందర్భం ఉన్నది కదా సార్, అది చాలా ఎమోషనల్ సార్. అది నేను తీసేటప్పుడు కానీ ఇది కానీ నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్. వాళ్ళ అంటే ఆ బాధిత కుటుంబాలు కానీ వాళ్ళు అదొక్కటి నేను అదొక్కటి ఒప్పించుకుంటే వాళ్ళతోనే నేను ఇది పండిపిస్తారా, జనాలు ఎమోషనల్గా ఫీల్ అవుతారు, మనసు కానీ హృదయం కానీ చెలించిపోతుంది రబ్బాయి అని చెప్పేసి గట్టిగా అనుకున్నా సార్. వాళ్ళెమ్మటి తిరిగినా అదే నాకు టాస్క్ సార్. వాళ్ళ ఎమ్మటి పడటం, వాళ్ళని అడగటం కానీ వాళ్ళని అంటే వాళ్ళు మళ్ళీ అంటే మేము బయటకు వస్తే
మా పరువు పోతుంది, మేము నలుగురిలో మళ్ళీ తలెత్తుకోలేము, ప్లీజ్ దండం పెడతా అని చాలాసార్లు బతిలాడారు. కానీ వాళ్ళని ఇట్లా సంవత్సరాలు దిగేసరికి వాళ్ళు నా బాధ అర్థం చేసుకొని ఒకటే మాట అన్నారు, పిల్లగా నువ్వు ఎవరిని చెప్పకు, మా పేరు రావద్దు, మా ఏం పేరు రావద్దు, నువ్వు చేసుకో, కానీ మా మొఖాలు గీకాలు ఏం వాడవద్దు, ఫోటోలు గిట్టోలు ఏం వాడొద్దు అని చెప్పారు సార్. అది నాకు ఇక ధైర్యం వచ్చింది సార్, చలో ఏం కాదు భయ్ అని చెప్పి అనుకున్నాను సార్. కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్లో ఒరిజినల్ ఫోటో వేస్తే అదిరిపోవు, బాధ అనిపించింది. కానీ వాళ్ళు అవి కూడా ఇవ్వలే, బతిలాన్న ఫోటోలు అమ్మ వాడుకుంటుంటే వద్దొద్దు అన్నారు. సరే అని చెప్పేసి ఇదే సార్ ఆ క్లైమాక్స్ అట్లా వేసింది సార్. మన ఏదైతే రైటింగ్ ఉందో దాన్నే వాళ్ళని వాడుకుంటా. సాయి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ 99 రూపీస్ ఇది టికెట్ రేట్ పెట్టడానికి మీరేననేసి వంశీ గారు చెప్పారు మొన్న. సో అంటే ఎందుకు 99 పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? తగ్గించాలి ఎంత? అంటే సైకలాజికల్ లేదు, ఇంటెన్షన్ ఏంటంటే ఇదే ఫస్ట్ డే సినిమా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ డే జనరల్గా సినిమా చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? యూత్ మొత్తం స్టూడెంట్స్, అంటే సినిమా అంటే బాగా ఇష్టం ఉంటారు కదా, వాళ్ళ కోసం మీరు ఇచ్చే ట్రిబ్యూట్ అనుకోండి. సో ఫస్ట్ డే జనరల్లీ ఫ్యాన్స్ చూస్తారు. ఇలాంటి చిన్న సినిమాలకి కొత్త ఫేజెస్కి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇలాంటి సినిమా ఫస్ట్ డే చూసే వాళ్ళు ఎవరు ఉంటారంటే సూపర్ సినిమా లవర్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం ఒక ట్రిబ్యూట్ ఇద్దాం అనుకొని ఇచ్చింది. సో 99 అంటే ఎందుకు పెట్టామంటే 100 పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. మనం 2 డిజిట్లో చూసి చాలా రోజులు అయిపోయింది ఒక బాల్కనీ సినిమా టికెట్ రేట్ చూసి. సో అది పెడితే ఫీలింగ్ మళ్ళీ వస్తుంది ఏమని పెట్టాం, అంతకు మించి కూడా ఏం లేదు. అండ్ ఇది ఐడియా నాదేం కాదు, బాపినేడు గారిది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ 99 రూపీస్ ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక హాట్ టాపిక్ అయిపోయింది. అయిందంటారా? మస్ట్గా అది బన్నీవాస్ గారు కూడా చెప్తారు. సార్ చెప్పండి సార్, మీకు తెలుసు అది ఇండస్ట్రీ నుంచి. బన్నీవాస్ గారు ఇది పాసిబుల్ చేశారు యాక్చువల్లీ, ఆయనకు బాగా తెలుసు నిజంగానే. ఎన్ని బాధలు పడ్డామో సాయి చూసండి నిన్న 99 రూపీస్ కన్విన్స్ చేయడానికి. బట్ టెక్నికల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లోని. అది కూడా నిన్న కూడా నాకు చాలా కొత్త పాయింట్లు తెలిసినాయి, ఇట్లా తగ్గించడం వల్ల వచ్చే టెక్నికల్ పాయింట్స్ ఎంత ఇబ్బంది ఉంటుందని. ఎందుకంటే 99 అనగానే మాకు జిఎస్టీ 5 రూపీస్కి వెళ్తుంది. బట్ థియేటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్కి షేర్ ఇచ్చేటప్పుడు 18% జిఎస్టీ పడుతుంది. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ గ్యాప్ ఉంది అక్కడ. సో ఇవన్నీ కూడా కొంచెం టెక్నికల్గా ఇబ్బందికరమైనవి. ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేది చూడాలి, ఎందుకంటే నిన్న స్టేజ్ మీద మాట ఇచ్చారు కాబట్టి మా పాటలు మేము పడ్డాము. బట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందనేది చూడాలి. అది వేణుగారు. హలో సాయి గారు, వేణుగారు పెట్టారు మరి చేంజ్ ఇస్తున్నారా నిజంగా? 1 రూపీ బయట చాక్లెట్ ఇస్తారు, పాత అలవాటు ఉంది కదా. చాక్లెట్ ఇస్తున్నారా? ఇప్పుడు 1 రూపీ చాక్లెట్లు కూడా లేవనుకుంటారు, చాక్లెట్ బుక్ ఇస్తారు. అయితే దీనికి గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని పెట్టారు, కానీ అంటే గ్రేటెస్టా లేకపోతే రేరెస్టా క్యూటెస్టా ఇవన్నీ పెడితే నాకు మాత్రం ఒకటే అనిపించింది, ఇది ఒక హానెస్ట్ లవ్ స్టోరీ అయితే మాత్రం అనిపించింది. అదొకటి మాత్రం చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. అయితే శైలు గారు, ఏంటి మీరు నుంచున్నా కూర్చున్నా ఏం చేసినా కానీ జేబులో చేయబెట్టుకుని చేస్తున్నారేంటి? ఏంటి అది అలవాటా? ఏంటి అలవాటా? అదే పెట్టారు నిన్న సినిమాలో. ఏం పెట్టినా సార్ సినిమాలో ఫస్ట్ సీన్స్ ఏ పెట్టినట్టున్నారు కదా కొన్ని, అదే అలవాటా? అదే పెట్టినా సార్. ఎనీహౌ మొత్తానికి అంటే సినిమా మీరు ఇంకెప్పుడు అలాంటి ఛాలెంజెస్ చేయకండి. బేసిక్గా అలాంటి ఛాలెంజెస్ మీకే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా అలాంటి ఛాలెంజెస్ చేస్తే ఏంటంటే తీసుకున్న ఆడియన్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది బేసిక్గా. బట్ ఫైనల్లీ ఈ సినిమా అయితే గెలిచింది. సో సినిమాలో థియేటర్స్లో గట్టిగా సౌండ్ చేస్తుంది కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సార్ థ్యాంక్ యూ సార్. వేణుగారు, మీరు మొత్తం ప్రొడక్షన్ వైపు ఉంటున్నారు, 2 బ్యానర్స్ కూడా పెట్టారు కదా ఆల్రెడీ. ఒకటే బ్యానర్, అదే డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్. అంటే ఏంటి సార్ దాని అర్థం? సబాల్టర్న్ డోలాముఖి అనేది మా పాప పేరు. అది సబాల్టర్న్ అంటే మెయిన్ స్ట్రీమ్ పట్టించుకొని జీవితాలు, చరిత్రలో మరుగుపడిన జీవితాలు, వాటిని తెరకెక్కించే ఒక స్పృహ, ఆ స్పృహతో నేను సినిమాలు చేస్తాను. అంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్, ఆ స్పృహతో ఉంటుంది. బట్ అన్ని రకాలుగా చేస్తాం, కానీ ఆ కాన్షియస్తోని చేస్తాం. మీరేనా డైరెక్షన్ లేకపోతే కొత్త వాళ్ళకి మళ్ళీ అవకాశాలు? నా ప్రొడక్షన్ హౌస్ చూసుకోవడానికి అంటే నేను ఒక్కనే కనిపిస్తా, నా వెనకాల చాలా ఫేసెస్ ఉన్నాయి. నేను ఓన్లీ డైరెక్షన్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. కాంటెంట్ మీద క్రియేటివ్ సూపర్విజన్ చేస్తాను. తర్వాత అసోసియేషను,
వేరే ప్రొడక్షన్ వస్తున్న అసోసియేషన్ అనేది చూసుకొని తర్వాత నేను కంప్లీట్గా నా సినిమా డైరెక్షన్ మీదనే ఎక్కువ ఫోకస్ అండి. Yeah. చైతన్య గారు, సినిమా బ్లాక్ బస్టర్ అయింది, మీకు మాత్రం నెగిటివ్ వచ్చింది బాగా. సరే, సక్సెస్ మీట్లో మరి సిద్ధు జనాల్ గంట గారు ఏమైనా పిలుచుకొస్తారా, ఎవరిని తీసుకొస్తారు ఈ నుంచి? అంటే సిద్ధు కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ అయితే పంపించాడు సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు. వస్తారా లేదా అనేది మేము ప్రొడ్యూసర్లని మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఎవరిని అనుకుంటున్నారో, కానీ పిలిస్తే గ్యారెంటీ వస్తాడు. సినిమా చూసారా ఆయన? ఇవాళ వెళ్ళినట్టున్నారు మా మదర్ ఫాదర్ తోటి. వాసు గారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కదా, మరి గెస్ట్ ఎవరు తీసుకొస్తారు సార్ సక్సెస్ సెలబ్రేషన్స్? నేను ఇప్పుడు గెస్ట్ అడితే కొట్టేటట్లు ఉన్నారు సార్, ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి 6వ సినిమా 7వ సినిమా ఇది. ఎవరికైనా ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, అమ్మ ఈడు ఏ ఫంక్షన్కి అడుగుతాడు అని చెప్పి. చూద్దాం సార్, డెఫినెట్గా ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి. మీకు లక్కీ ఎవరంటే అరవింద్ గారు, ఆయన వస్తే మాకు ఎనర్జీ ఉంటుంది, మీకు మంచి. నా మనసులో అదే ఉంది, 100%. ఆయన డెఫినెట్గా సక్సెస్ మీట్కి 100% తీసుకొస్తా. నా మనసులో కూడా అదే ఉంది. ఆయనకి చూపిస్తున్నారా సినిమా? చూపిస్తాను ఇప్పుడు, అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, ఇంక చూపించవచ్చు. ఓకే. డైరెక్టర్ సాయిల్ అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఈ సినిమాకి సంబంధించి ఒరిజినల్ కథ ఏదైతే ఉందో వాళ్ళ పేర్లు కానీ ఊరు కానీ ఏది బయట పెట్టలేదని. అంటే అంతకుముందు ఇలాంటి తరహా సినిమాలు వేరే కంట్రీస్లో రిలీజ్ అయినప్పుడు పబ్లిక్ అవుట్రేజ్లో వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కైండ్ ఆఫ్ సినారియోస్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటివి మళ్ళీ ఎవరైనా రైజ్ చేసి ఎవరు వాళ్ళు అని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా ఇది కొంచెం డిస్కషన్ పాయింట్ ఆఫ్ ఒక తలెత్తే అవకాశం అయితే ఉంది కదా. సో మరి వాళ్ళు ఎంతవరకు సేఫ్గా ఉంటారో వాళ్ళకి ఎంతవరకు మీరు ఒక ప్రైవసీ ఇవ్వగలుగుతారు? అంటే బేసిక్ అండి, ఇప్పుడు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోయారు, లేరు. వాడు చచ్చిపోయాడు, ఏమంటారు, ఆ ముసలోడు చచ్చిపోయాడు, వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఉన్నది వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇంత ఫరక్ లేదు. అదే ఇక మళ్ళీ వాళ్ళ ఇంటి పేరు మొత్తం వస్తే ఇజ్జత్ పోద్దని చెప్పి వద్దని చెప్పారు. అలా అయితే ప్రాబ్లం లేదండి. సొసైటీ మళ్ళీ ఆ బాధిత ఫ్యామిలీ ఉంటారు కదా, ఇంకా విక్టిమ్ చేస్తుంది కదా. సో అదే అంతకుముందు కొరియాలో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అవునవును. సో అందుకనే మళ్ళీ ఇది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అన్నట్టు. థ్యాంక్ యూ. వంశీ గారు, అయితే సాయిల్ గారు, ఇప్పుడు ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ కదా. ఇప్పుడు ఇందాక మన ఈటీవీ నుంచి మాట్లాడుతూ సాయి గారు మాట్లాడుతూ నెక్స్ట్ సినిమా హీరో హీరోయిన్ పేర్లు చెప్తే షాక్ అయిపోతారు అంటారు. మరి నెక్స్ట్ రాసుకున్నదా లేదంటే అది కూడా ఎవరిదన్నా? లేదు అన్న, అంటే ఫస్ట్ నార్మల్గా ఆలోచించి లేదన్నా, నెక్స్ట్ది మంచి లేదన్నా, రాసుకున్నదే. వంశీ గారు సార్, యాక్చువల్లీ మీరు ఈ స్టోరీ పిక్ చేసుకున్నప్పుడు మెయిన్గా ఇందులో 2 పాయింట్లు మీకు నచ్చి ఈ స్టోరీని పిక్ చేశారని నేను విన్నాను. ఒకటి సురేష్ బబ్లి గారి పాట, ఇంకొకటి రాజు చెప్పిన లాస్ట్లో డైలాగ్. ఇది నిజమేనా సార్? నేను విన్నది నిజమేనా? అంటే మీ నాన్న వదిలేస్తానని అనుకున్నాడేమో, నేను వదలను అన్న ఒక పర్టికులర్ ఆ డైలాగ్ మీకు బాగా నచ్చి ఈ సినిమా మీద మగ్గు చూపించారని విన్నది నిజమేనా సార్? కరెక్ట్. అది ఆ ఒక్క డైలాగ్, ఆ ఒక్క పాట అంతేనా సార్? కరెక్ట్. అంటే ఫస్ట్ టైం నేను మూవీ చూసినప్పుడు కూడా ఆ డైలాగ్ వినంగానే క్లాప్ చేశా. ఎప్పుడైతే క్లాప్ చేశానో అప్పుడు చేసేదని ఫిక్స్ అయిపోయాను. ఓకే సార్, ఈరోజు మీరు తీసుకున్న డిసిజన్ కరెక్ట్ అని ప్రూవ్ చేశారు యాక్చువల్లీ. వాసు గారు సార్, యాక్చువల్లీ రీసెంట్ ఇష్యూ అందరికీ తెలిసిందే. ఐబొమ్మ ఆ పలానా రవి ఎవరైతే ఉన్నారో తనని అరెస్ట్ చేయడం జరిగింది. బట్ చాలామంది పీపుల్ ఏంటంటే తన ఒక మహత్కారం చేసినట్టు అందరూ కొంచెం దాన్ని అలా ఆ వేలో తీసుకెళ్తూ ఉన్నారు కదా సార్. అంటే దానివల్ల చాలామంది లైక్ కమింగ్ టు ఫిలిం ఇండస్ట్రీ చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అదంతా జరుగుతుంది. పీపుల్ పర్స్పెక్షన్ అలా ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వాట్ యూ విల్ సే అబౌట్ దట్? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఒక తప్పు వల్ల ఇంకొకరికి బెనిఫిట్ జరిగి వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మై క్వశ్చన్ ఈజ్ ఒకటే ఏంటంటే, రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకి రేట్లు తక్కువ ఉన్నాయి? అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత 10-15 ఉంటాయి, ఒక 20-25 ఉంటాయి. బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ 25 సినిమాలే పైరసీ అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే, మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే
చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్. అండ్ సెకండ్ థింగ్, అట్లాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి చేస్తారు. చాలామంది ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక టాప్ 4-5 సంవత్సరాలు తప్పితే చాలామంది 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇక్కడ మొత్తం డబ్బులు పోగొట్టుకుని పోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ బాధ సంగతి ఏంటి? ఈ పైరసీ వల్ల చాలా మంచి సినిమాలు కూడా రెవెన్యూ లాస్ అయినాయి కదా. అట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి మరి? అంటే ఇవన్నీ కూడా అంటే జనరల్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అంటే ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్స్కి ఏం పర్వాలేదు కొంచెం లాస్ వచ్చినాయంటే అందరు ప్రొడ్యూసర్స్ అట్లా కాదు. ప్రొడ్యూసర్స్కి ఉన్న కష్టాలు మేము మాట్లాడడం బయటకు అంతే, ఎందుకంటే ఎప్పుడూ ఒక హైప్లో ఉంచుతాం దాన్ని, ఎందుకంటే ఆ గ్లామర్ అట్లాంటిది, ఈ ఇండస్ట్రీలో అట్లాంటిది. బట్ షర్ట్ ఇప్తేనే తెలుస్తాయి వెనకాల మా అందరికి ఎన్ని వాతలు ఉన్నాయి అనేది. ఆ వాతలు మేము బయటికి చెప్పుకోలేము కాబట్టి. అండ్ మన ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అంత జరుగుతుంది. ఏది నేను కూడా చూస్తున్నా రీల్స్లో, చాలా రీల్స్లో పర్వాలేదు ఇదేం తప్పు కాదు అది ఇది అని చెప్పి ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడతారేమో అని చూస్తున్నాను. వీళ్ళు కూడా ఓకే అన్నిటిలాగా దీన్ని కూడా వదిలికి వెళ్ళిపోతున్నాం, కానీ అది జనాల్లో చాలా రాంగ్ సైకాలజీ తీసుకెళ్తుంది. అది చాలా డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం, అరే ఇలా అయింది అలా అయిందని చెప్పి. అదేదో ఇట్లాంటి మొదల్లో ఉన్నప్పుడే మాట్లాడితేనే బెటర్ అని నా ఉద్దేశం. అది సార్ ఇందాక నేను అది మళ్ళీ మీడియా ముఖంగా నేను దాన్ని కరెక్ట్ చేయాలి, లేకపోతే ఇట్ విల్ బి వెరీ అన్ఫెయిర్. సురేష్ అండ్ శ్రీనివాస్ వాళ్ళిద్దరూ జిఎస్కే తరఫున ఐ హ్యావ్ టు క్లారిఫై దట్. ఎందుకంటే బేబీ సినిమా వచ్చినప్పుడు కూడా వాళ్ళు నాకు పర్సనల్గా చెప్పి మీరు సినిమా చూడాలి, ఈ సినిమా చూడాలన్నా మీరు చూడాలి 100% అని చెప్పి నన్ను ప్రోద్బలం చేసి ఇన్స్టిగేట్ చేసి బేబీ చూపిస్తే థియేటర్లోంచి నేను సగంలో పారిపోయి వచ్చాను భయం వేసి. అంటే ఈ అమ్మాయి ఈ జీవితం ఏమైపోతుందని నేను చూడలేనేమో, ఆ సీన్ చూడలేనేమో అని బయటకు వస్తే కూడా జబ్బరు రెక్కలు పట్టుకుని మళ్ళీ నన్ను తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి చూపించారు. అండ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి కూడా వాళ్ళు అంతే గొప్పగా నాకు చెప్పి సినిమా మీరు చూడాల్సిన సినిమా అని చెప్పి. సో వాళ్ళ వైపు నుంచి ఏం పొరపాట్లేదు. దే ఆర్ వెరీ సీరియస్ అండ్ వెరీ సిన్సియర్, ఆనెస్ట్. ఈ లవ్ స్టోరీలో ఆ లవర్స్ ఎంత ఆనెస్టో వాళ్ళిద్దరూ అంత ఆనెస్ట్ సినిమాకి సంబంధించినంత వరకు. గ్యాప్లో కనపడలేదు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడ సురేష్ కనపడలేదు, మీరు కనపడలేదు ఇద్దరు. లేదు నేను ఇక్కడే కూర్చున్నాను ఎక్కడికి వెళ్ళలేదు. బట్ దే ఆర్ వెరీ గుడ్ పిఆర్ ప్రమోటర్స్ కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఏ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ హ్యాండ్స్ కూడా కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ సార్. సో మెయిన్గా తెలుగు సినిమాలు న్యాచురాలిటీ ఉండదు ఇలా అంటూ ఉంటారు. తమిళ్ చూడండి, మలయాళం చూస్తున్నాం న్యాచురాలిటీ ఉంది. బట్ ఒక న్యాచురల్ ఫిలింని చాలా న్యాచురల్గా మన తెలుగు వాళ్ళు కూడా తీయగలరు అని ప్రూవ్ చేసిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ సార్. సో అది తెలుగు వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. తమిళ వాళ్ళు మలయాళం వాళ్ళే కాదు మనం కూడా న్యాచురల్ సినిమాలు తీస్తామని చెప్పి ప్రూవ్ చేశారు. అండ్ దానికి సపోర్ట్గా బన్నివాస్ గారు అండ్ వంశీ గారు. సో ఇద్దరు పేర్లు కూడా వీతో స్టార్ట్, విక్టరీ మీ పేరులోనే ఉన్నట్టుంది. సో చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్ని చూస్తున్నాను సార్ నేను ఇలా సక్సెస్ రేట్ బాగుందండి. నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. ఓకే. సో ఆ విక్టరీ అంటే చాలా రేర్గా సార్, నేను చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్ అంటే చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తూ సక్సెస్ రేట్ ఉన్న ప్రొడ్యూసర్స్ చాలా రేర్ నాకు తెలిసి అయితే. సో ఆ లిస్ట్లో మీ ఇద్దరు ఉండడం అండ్ ఆ సినిమాలను ఎలా పిక్ చేసుకుంటున్నారు, ఈ సక్సెస్ రేట్ని ఎలా కంటిన్యూ చేస్తున్నారు, మీ ఇద్దరు సీక్రెట్ ఏంటి? కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నా ఫార్ములా సింపుల్ అండి. నేను సినిమా చూస్తే నచ్చింది నచ్చలేదు, ఐఎమ్ వెరీ క్లియర్, అక్కడే ఉంటా. వంశీ ఏంటంటే నాకు కాంబినేషన్ ఎక్కడ సక్సెస్ అంటే మా ఇద్దరు కాంబినేషను ఇది బాగుంది ఇక్కడ ఇలా బాగుంది అని డిస్కషన్ తర్వాత తను రోజు కూడా కింద మీద పడతాడు ఆ సినిమా గురించి. నేను పడను హానెస్ట్గా. నేను ఏంటంటే ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పేసి వెళ్తాను. తర్వాత అంతా దాన్ని చాకరీ చేసేది, దాన్ని ఊడ్చేది, దాన్ని ఏమంటారు కల్లాపేసేది, ముగ్గులేసేది అంతా మనోడే. అరవింద్ గారి దగ్గర నేనేం నేర్చుకున్నానో అది నేను వంశీ దగ్గర నేను అప్లై చేస్తున్నాను అంతే. తేజస్వి మీ చార్మ్, బ్యూటీ, పెయిన్, ఆ తర్వాత గ్లో అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డామినేట్ చేసేసింది సినిమాని. మీరు సినిమాలో ర్యాండీ ఆర్టన్, జాన్ సేనా అని అన్నారు కదా, అది సినిమాకి ఏమైనా ఇంటర్లింకా లేదంటే మీ ఫేవరెట్ రెజ్లర్సా? లేదు, అది యాక్చువల్లీ హీరో ఐ థింక్. అంటే మీరు కూడా అంటారు ఒక. అవును, ఎందుకంటే రాజుగా చాలా నచ్చిన లైక్ WWE కాబట్టి నేను అది యూస్ చేస్తా ఒక సందర్భంలో. ఓకే, మీకు హార్డెస్ట్ సీన్ ఏంటి సినిమాలో? ఈ సినిమాలో అండి సినిమానే హానెస్ట్ అండి కంప్లీట్లీ. ఒక్క సీన్ చాలా కష్టమైన సీన్ ఏమనిపించింది?
వెంకన్న సీన్స్ అని వెంకన్నతో ఉన్న సీన్స్ అని కొంచెం కష్టమే, బట్ మోస్ట్ హార్డెస్ట్ ఇస్ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ వాజ్ వెరీ హార్డ్. ఓకే, మీకు ఫస్ట్ తను కొడతారు, తిను కొడతారు, అంటే డాడీ కొడతాడు అండ్ లవర్ కూడా కొడతాడు. ఎలా అనిపించింది ఆ పర్టికులర్ ఇది సిచ్యువేషన్? చెప్పండి సార్, చెప్పండి సార్. బన్నీవాస్ గారు ఇప్పుడే ఒకటి అన్నారు, ఛాన్స్ దొరికితే ఇద్దరిని కొట్టాలనిపించింది, బట్ అలా అనిపించలేదు. అంటే రాంబాయిగా ఏమనిపించింది అని అడుగుతున్నారా, లేకపోతే తేజస్విగా? తేజస్విగా అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి, దాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం వచ్చో అలా ఎక్స్ప్రెస్ చేశారు. సో సినిమాకి అది ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇలాంటి కాంటెంట్ ఉండే క్యారెక్టర్ని, అదే మీ పర్టికులర్ క్యారెక్టర్ని క్యాస్ట్ చేసుకోవాలన్నా అండ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా చాలా ఆలోచిస్తారు. ఇది చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అనమాట, అంటే ఫర్దర్ ఫ్యూచర్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు తీసుకున్న దీనికి మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు అండ్ మీ థాట్ ప్రాసెస్ ఎలా అనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ని ఓకే చేసేటప్పుడు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా నెక్స్ట్ ఫ్యూచర్ మీద. సో ఏదైనా క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు ద డెసిషన్ విల్ బీ మైన్ ఓన్లీ, నా ఒక్కళ్ళ డెసిషనే ఉంటుంది. సో నాకు అసలు ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళు ఎలా ఆలోచిస్తారనే ఆలోచన లేదండి. ఎందుకంటే రాంబాయ్ అనే క్యారెక్టర్ నేను వదులుకుంటే మళ్ళీ వచ్చే క్యారెక్టర్ అయితే కాదు. సో అంతలాగా నేను కనెక్ట్ అయ్యాను. యాజ్ అన్ ఆడియన్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే లెవెల్లో నేను కనెక్ట్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఆడియన్స్ అలాగే రూట్ చేస్తున్నారు నా క్యారెక్టర్కి. దే ఆర్ ఫీలింగ్ ఫర్ ద క్యారెక్టర్, సింపథైజ్ అవుతున్నారు, రూట్ చేస్తున్నారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ లైక్ నేను తీసుకున్న డెసిషన్ ఆడియన్స్ కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనేది. వంశీ అన్న సో ప్రీమియర్స్ వంశీ నందిపాటి గారు ఇస్ అ మ్యాచ్ మేడ్ హెవెన్ అనే ఒక థింక్. అంటే ప్రతి ప్రీమియర్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసే వాట్ ఎవర్ మీరు ప్రెసెంట్ చేసేది ఏదైనా సరే ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అని ఒక, అంటే వాట్స్ ద స్ట్రాటజీ బిహైండ్ అని? అంటే సినిమా మేము చూసే చేస్తాం, నమ్ముతాం. సో నమ్మినాక ఇంకా ఆ నమ్మకంతోనే ముందుకెళ్తాం అంతే. అది నెక్స్ట్ డే అయినా ముందైనా ఎప్పుడైనా సరే ఆ నమ్మకం నిలబెట్టుద్దనే నమ్మకం అంతే. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. నిన్న ఐనాక్స్లో ఆల్మోస్ట్ అందరూ ఫిల్ అయిపోయారు విత్ 100 రూపీస్ టికెట్ అనేది నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అసలు. నేను నిజంగా ఫుల్ అయిపోయి లాస్ట్ రోలో 2 సీట్స్ బుక్ చేసుకున్నాను. థ్యాంక్స్ టు ఈటీవీ విన్ ఫర్ దట్ ఈస్ దేర్ థాట్ అండ్ ఇంప్లిమెంటెడ్ అంతే. యా, సో హీరో గారు మీరు హీరోయిన్ గారిని కొట్టారు అని చెప్పేసి అంటున్నారు, కానీ మిమ్మల్ని కూడా హీరోయిన్ గారు చీపురు పెట్టి కొట్టారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. నా ఒక్క అంటే నా కోసం అడగడానికి నువ్వు కూడా బ్రోకౌట్. యా, సో డైరెక్టర్ గారు సార్ నిజంగా ఊర్లో హెచ్ఐవి ఇంజెక్షన్స్ నిజంగా దాచుకుంటారా సార్? అదే వాట్ ఎవర్ దా స్టోర్ చేసుకుంటారా అనేది. మ్యాక్సిమం శాంపిల్స్ ఉంటాయి కదా, శాంపిల్స్ ఉన్నాయి. నేను అడిగిన కొంచెం రీసెర్చ్ చేసి అక్కడ ఏమన్నా మా కాడ ఏమంటే బేసిక్ ఇది 2004 కదా, మా ఏరియాకి వెళ్ళి రోడ్లు ఉండవు, ఏముండవు. వాళ్ళు ఏఎన్ఎంలు ఎవరు రారు, పోతే రక్తం తీస్తారు, ఆడ పెడతారు, నువ్వు ఇక పలానా రోజు రామ్మా అంటారు అంతే. సో అట్లా మా దాంట్లో చేసిన ఏఎన్ఎంలు నర్సులు వీళ్ళందరినీ నేను కనెక్ట్ చేసి ఉంటాయి చిన్న తీస్తారు రక్తం ఇట్లా దాచి పెడతారని చెప్పారు. అనుకున్నాను నేను. ఓకే. అండ్ ఇంకోటి లైక్ చాలామంది లిమిటేషన్ అంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని లాస్ట్లో హీరోయిన్ ఫాదర్ని కొడితే బాగుంటుంది, కొంచెం సాటిస్ఫై అవుతామని జనరల్ ఆడియన్స్ ఒపీనియన్ అన్న. అంటే నేను ఎందుకో నాకు ఆ క్యారెక్టర్ కొట్టకుంటూనే ఉంటే బెటర్ అనిపించింది, ఎందుకు అని అనిపించింది. సురేష్ గారు సార్, ఇంత సక్సెస్ మాట్లాడుతున్నారు, అందరూ అన్నీ చెప్తున్నారంటే దానికి ఫస్ట్ కారకులు అయితే మీరే అంటాను నేను. సినిమా కథ ఆయన రాసుకున్నప్పటికీ కూడా మీరు ఇచ్చిన పాటతో చాలా మందికి ఆ పాట కనెక్ట్ అయ్యి సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు జనాల్లో. పర్టికులర్గా ఒక్క పాటతోటి హుక్ అయ్యి థియేటర్స్కి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ కథ మీరు చూశారు, చిన్నప్పటి నుంచి విన్న కథే అని అన్నారు, ఇంత అద్భుతంగా ఇచ్చారు. అసలు ఈ పాట క్రియేట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అంటే ఏం చెప్తారు మీరు?
ఈ ట్యూన్ అయితే తొందర అయిపోయిందండి. ఆ సిచ్యువేషన్కి ఒక 2-3 ట్యూన్స్ చేసినాం. ఈ ట్యూన్ తొందర అయిపోయిందండి, వెంటనే అయిపోయింది. యాక్చువల్లీ నితిన్ గారు మీ అందరం కూర్చొని స్టూడియోలో కూర్చొని ఫైనల్ చేసేసినాం. చాలా స్పీడ్గా అయిపోయింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. అన్నా మీడియా సార్ అన్న ఒక్క నిమిషం. ఆడియన్స్ ప్లీజ్.